సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పక్కన పెట్టేసి వెల్లంపల్లిని తీసుకొచ్చారు. ఎలా ఉండబోతుంది సెంట్రల్లో? మరి ఎల్లంపల్లి గెలుపు ఎలా ఉండబోతుంది? అసలు ప్రజలు సహకరించే అవకాశం ఉందా? ఈరోజు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారిని సెంట్రల్గా మార్చడం వల్ల ఈ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మాకు మంచి నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి గారు సరైన నాయకుడిని, ప్రతినిత్యం ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు, ప్రతినిత్యం ప్రతి గడప దొక్కే నాయకుడిని మాకు ఇక్కడికి తీసుకొచ్చారు. మేము అదృష్టవంతులు, మాకు ఆనందంగా ఉందని ఇక్కడ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. అక్కడ గెలవలేని వ్యక్తి ఇక్కడ గెలుస్తాడని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అక్కడ గెలవలేక కాదు, ఎల్లంపల్లి గారు విజయవాడ సిటీలో ఎక్కడిచ్చినా గెలిచే దమ్మున్న నాయకుడని, ప్రతినిత్యం ప్రజలతో సంబంధాలు పెట్టుకునే ఏకైక నాయకుడు విజయవాడలో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు. పశ్చిమ నియోజకవర్గంలో గెలవడని కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమ అరాచకాలను తట్టుకోవాలంటే అది కేవలం మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అయితేనే కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు గడప గడప తిరుగుతున్నారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్లంపల్లి. ఎటువంటి స్పందన వస్తుంది? ఏమంటున్నారు అసలు? ముఖ్యంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఆరోతలు ఇస్తూ మాకు సరైన నాయకుడు మా ఇంటికి వచ్చాడు, సరైన వ్యక్తిని మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పంపించారు అని ప్రజలు భారీ ఎత్తున గెలిపించుకోవడం కోసం ఆనందంతో ఉరకలేస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్యమాలు జరిగినాయి. మల్లాది విష్ణుని మారుస్తారా? ఖచ్చితంగా మల్లాది విష్ణుకి ఇవ్వాల్సిందే, ఎల్లంపల్లి ఇక్కడ వద్దు అని కూడా చాలామంది మరి రోడ్డు ఎక్కారు. ఏ పార్టీలోనైనా ఒక వ్యక్తిని నాయకుడిగా తీసినప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఉండటం సహజం. కానీ ఇవన్నీ కలగలుపుకొని మల్లాది విష్ణు సహాయ సహకారాలతో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం ఖాయం.